పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇక లవ్ జిహాద్ అంటే వనకాల్సిందే. బలవంతపు మత మార్పిడుల నిరోధక బిల్లు 2024 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిని లవ్ జిహాద్ వ్యతిరేక చట్టమని కూడా పిలుస్తారు. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మత మార్పిడికి పాల్పడే వారికి శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి కేసులో నేరం నిరూపితమైతే ముద్దాయిలకు గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడుతుంది. సవరించిన నిబంధనల ప్రకారం మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసులో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. అయితే గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో FIR నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారమైన, ఫిర్యాదు అయిన బాధితులు తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థనలను పరిశీలించరాదు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. ఈ బిల్లు విషయమై నవంబర్ 2020లో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయగా తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం 2021 అమలులోకి వచ్చింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. మత రాజకీయాలపై దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం యోగి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజ్వాదీ పార్టీతోనే యూపీ మహిళల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలపై దాడుల కేసుల్లో ఉన్న వారంతా సమాజ్వాదీ పార్టీ నేతలేనని గుర్తు చేశారు. మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుందని, దాని ఫలితంగానే మహిళలు, బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయని తెలిపారు. నేరస్తుల మనస్సుల్లో భయాందోళన కలిగించడంలో సక్సెస్ అయ్యామని అన్నారు. రెండు 2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే మహిళల రక్షణలో తమ తొలి చర్య అని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించిందే సమాజ్వాదీ పార్టీ అని గుర్తు చేశారు. 2016లో ఎస్పీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.